ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన మొదటి టెస్టులో శ్రీలంకపై టీమిండియా 165 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ తొలి టెస్టు మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు మొదటి ఇన్నింగ్స్లో 462 పరుగులు చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో 193 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు మొదటి ఇన్నింగ్స్లో 284 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో 206 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో శ్రీలంక చేతిలో టీమిండియా 165 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. దీంతో రెండు టెస్టు సిరీస్లో భాగంగా 1-0తో ముందంజలో ఉంది. అయితే ఈ టెస్టు మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ చాలా అద్భుతంగా రాణించారని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ యాడమ్ గిల్క్రిస్ట్ అన్నాడు. ముఖ్యంగా బ్యాటింగ్లోనైతే చాలా అద్భుతంగా ఆడారని యాడమ్ గిల్క్రిస్ట్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అనంతరం టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు.